చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. హలో గైస్, అలా ఫస్ట్ వ్లాగ్ గోవాతో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దెన్ లైట్నింగ్ కోసం మేము ఒక 30 minutes నుంచి వెయిట్ చేసాం, బట్ ఇందాక వచ్చింది లైట్నింగ్. సో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేపించి స్టార్ట్ అయిపోయాం గోవాకి. చలో బీదర్. ఫైనల్లీ ఆ ఒక్క క్లిప్పే మేము క్యాప్చర్ చేయగలిగాము. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఇంకా 600 kilometers జర్నీ అయితే మనకుంది. మధ్యలో టీ తాగడం ఇవన్నీ ప్రతిదీ ఎలా క్యాప్చర్ చేస్తారు అసలు కుదర్స్ బ్లాగర్స్. ఓకే, ఒక పవర్ నాప్ వేసుకుందాం. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? రాలేదు. ఇంతకు ఎక్కడ ఉన్నాం? లొకేషన్ తిలారిఘాట. తిలారిఘాట 1 hour వెయిట్ తగ్గిపోతే 10 టైం అంటే కేతన్ సుశాంత్ వద్దంటారు. మేము ఎట్లా కనిపిస్తుంది? ఇలా చీకట్లో ఇంకో గంట టైం కిల్ చేసి అలా వెయిట్ చేసేసరికి ఇట్స్ బీన్ మార్నింగ్. అండ్ దెన్ టైం ల్యాప్స్ పెట్టి కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ. విచిత్రం ఏంటంటే ఈ ప్లేస్ పేరు ఇప్పటికీ తెలియదు నాకు. మేబీ చాంద్ గార్డెన్. ఓకే, ఫైనల్లీ వీఆర్ ది వెయిటింగ్ అనమాట. ఇట్స్ బీన్ ఎ గుడ్ ప్లేస్. అండ్ దెన్ ఇట్స్ టైమ్ టు గో అగైన్. లెట్స్ గో టు గోవా. ఒక 1 hour ట్రావెల్ చేసినాక ఘాట్ రోడ్స్లో దెన్ వీ గాట్ ప్లేస్ లైక్ అస్మోడా రివర్. అరే జల్దీ రా అన్నవాడు వీడియో తీసేసరికి, నేను కెమెరా ఆన్ చేసేసరికి లైక్ బూమ్, ఏం అనిపించదు మీకు. లోపలేం లేదు డొల్లా. అండ్ అది చూడముచ్చటగా ఉంది స్పాట్ అని కార్ ఆపి నేను ఇలా వీడియో తీస్తున్నా. ట్విస్ట్ ఏంటంటే ఇట్స్ ఎ గ్రేవ్ యార్డ్. గోవాలో గ్రేవ్ యార్డ్స్ కూడా ఇంత బాగుంటాను ఇప్పుడు తెలిసింది. అండ్ ఇది మన పర్రా రోడ్ టైప్లో ఉంది, బట్ ఇట్స్ నాట్ పర్రా రోడ్. ఇట్స్ బీన్ ఎ గుడ్ లొకేషన్ అగైన్. అండ్ ఫైనల్లీ కండోలియాకి వచ్చేసినాం. ఒక ఫోర్ట్ ఏదో ప్లేస్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇట్స్ బీన్ ఎక్కడెక్కడ దయ్యం చూస్తాడంటే వీడియో చూపిస్తాడంట. చిన్న భాషకి చెప్పు. గంట రూమ్ వెతికి గంట వెయిట్ చేశాక ఫైనల్లీ చెక్ ఇన్ అయ్యాము. ఈజ్ వ్యూ ఫ్రమ్ ద రూమ్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఇది ఫ్యామిలీ షో. సారీ, ఈ మాలకు తెలిస్తే చంపిస్తారు. అలా ఒక స్లీప్ వేసాక జర్నీ తర్వాత ఈవినింగ్ సన్సెట్ వ్యూకి వచ్చేసినాం కండోలియం. ఓకే, నేను ఫోటోలు మళ్ళీ ఆబ్వియస్లీ. ఈ రాత్రి పట్ల చాయ్ తాగేదంటే సూపర్ ఉంటుంది అన్నాడు అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్ళాను వాడు. అదంత బాగాలేదని పక్కనే ఉన్న పబ్కి వెళ్ళి అలా ఒక 2 బియర్లు వేసుకుని అదేలే జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగాము. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళి ఈ కార్ ఏదో బాగా ఫోటో తీసి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్కడనే దెన్ బయటకు రాగానే దిస్ హ్యాపెన్. ఓకే, తప్పలేదు. ఒక 1 hour వెయిట్ చేసి ఇంకా వర్షం ఆగేటట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి మన వాళ్ళు ఎలక్షన్స్ నా చేతికి ట్రై పడింది సార్. నేనే అవుతాను. పుష్ప పటక్ వైబ్ అవుతూ అలా ఆరంభాలకి స్టార్ట్ అయ్యాము. స్టోరీ ఏంటంటే ఈరోజు డ్రైడే డ్యూ టు ఎలక్షన్స్. అలా సర్లే నేచర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ అలా వెళ్ళిపోయాము. మూవింగ్ టు గో ఆరంభల్. మన తెలంగాణ బాయ్స్ తెలిసిందిగా ఎక్కడున్న పాలిటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ అది స్ప్రైట్ కాదు ఏంటో మీకు కూడా తెలుసు. అలా ఫుడ్ తినేసి లైక్ టాకింగ్ అబౌట్ సంథింగ్. మా వాడు ఇంట్లో అరకు వ్యాలీ అని చెప్పాడు. సో అరకు వ్యాలీ బీచ్లో ఉన్నాం మనం అనమాట ఇప్పుడు ప్రజెంట్. జస్ట్ కిడింగ్. అండ్ ఆబ్వియస్లీ మన ఫోటోలు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? అలా కొంచెంసేపు ఎలాగైనా కెరీర్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఆలోచించి నెక్స్ట్ మూవింగ్ టు ద ప్లేస్. ఇది వచ్చేసి మా స్టే ఇన్ ఆరంభల్. ఈడేవిడ మంచి నేచర్లో వల్ల ఉన్నాడు. చాలా చెట్లు కూడా ఉన్నాయి. రాత్రి దోమలు రాకపోతే అదే హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ రీల్లో ఇక్కడ ఏదో రష్యన్స్ పార్టీ జరుగుతుందంటే అలా చూడ్డానికి వెళ్ళాం. దేర్ వాజ్ అ మ్యూజిక్ ఫెస్టివల్ లైక్ దే వర్ ప్లేయింగ్ డ్రమ్స్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఆబ్వియస్లీ ఆరంభల్ ఇస్ ఫర్ రష్యన్స్. అండ్ మా వాడు ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అలా జింజర్ టీ సిప్ చేస్తున్నాడు. అండ్ దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ ఐ ఎవర్ సీన్. జూన్లో రావాలబ్బా గోవా. పీస్ఫుల్ ప్లేస్ అసలు.
మొత్తం రిసార్ట్లో ఎవరు లేరు, నైట్ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, పదైనా కూడా సచ్చినా లేపారు. ఇంకా నేను ఒక్కడిని అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ సినిమాటిక్లో కొన్ని వీడియో షూట్ చేసుకుంటూ నెక్స్ట్ సౌత్ గోవా పదండి వెళ్దాం. సౌత్ గోవా చూడకుండా గోవా నుంచి వెళ్ళేదిలే అంటే ఇక మా వాళ్ళు సావ కొడితే పోదాం అంటే ఇక ఫైనల్లీ సౌత్ గోవా స్టార్ట్ అయినాం 4:20కి. నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో బటర్ఫ్లై బీచ్, కండోలియం అన్నీ అనుకుంటుంటే అలా 1 గంట డిలే తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ కోలా బీచ్. అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇట్స్ ఓకే ఎలివేషన్ ఇచ్చుకోవడంలో తప్పులేదులే. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ అగైన్. కాయకింగ్, బటర్ఫ్లై బీచ్ అనుకున్న మేము అన్ఫార్చునేట్లీ రిటర్న్ రావాల్సి వచ్చింది. మధ్యలో మా వాడికి అలా పైసలు పడడం, మేము వెంటనే తలాస్ అనే ప్లేస్ మళ్ళీ నార్త్ గోవా సైడ్ ఉంది. వెంటనే వెళ్ళి ఆ డబ్బులన్నీ కంప్లీట్ చేసేదాకా నిద్ర పట్టదు అన్నట్టు వెళ్ళి కంప్లీట్ చేసుకుని 1 అవర్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మీన్ వైల్ మై ఫ్రెండ్ వాచింగ్ దిస్. అలా తలాసాల ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయామన్నమాట. సో బ్యాక్ టు హైదరాబాద్.